నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ అమృత్ టెండర్ల గోల్మాల్ పై చీఫ్ జస్టిస్ దగ్గరకు వెళ్దాం మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ సిఎల్పీ సమావేశానికి హాజరైన అరికెపుడి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకా బుకాయించొద్దని హరీష్ రావు ఫైర్ రుణమాఫీ కోసం సిద్దిపేట జిల్లా రైతుల వినూత్న నిరసన సీఎం కార్యాలయానికి సెల్ఫీలతో వినతి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలలుగా అందని జీతాలు అన్ని ప్రభుత్వ శాఖల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తండ్లాట కూకట్పల్లి అమీన్పూర్లో పేదల ఇళ్లు కూల్చివేత ఈ సర్కార్ మా సావుకొచ్చిందని బాధితుల ఆవేదన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇక అప్డేట్ చూస్తే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ రేవంత్ ని సీఎం కుర్చీ నుంచి దించేందుకే పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టారన్నారు రేవంత్ కుంభకోణం విషయంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికైనా వెళ్దామని పొంగులేటికి సవాల్ విసిరారు ఇప్పటికైనా జరిగిన తప్పును ఒప్పుకొని జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన అది ఎవరో తెలియదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988లో తెచ్చిన చెప్పిన సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగినా 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాను నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సివిసికి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు 100% ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినావని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా వస్తావా మరి సివిసి దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను వస్తా వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత బరితెగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గీతా గారి తమ్ముడు గీతా గారి తరఫున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మరిదే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది సొంత బామ్మరిదిని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసియా సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఇదివరకు అశోక్ చవాన్ ఉద్యోగం పోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉద్యోగం పోయింది
సోనియా గాంధీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది, మీకు కూడా తప్పదు, మీరు దొరికిపోయినారు. సరే, మంత్రి గారు హుంకారాలు గింకారాల గురించి, కొడంగల్ లిఫ్ట్ గురించి మళ్ళీ రోజు మాట్లాడతా, చాలా ఉంది చెప్పాల్సింది. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ వెన్నుపోటు పొడిచారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. 33% వాటా ఇచ్చామని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఈసారి 4,701 కోట్ల లాభాలు వస్తే 1,551 కోట్లు బోనస్గా ఇవ్వాల్సి ఉందన్నారు. ఒక్కో కార్మికునికి 3,70,000 రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 1,90,000 మాత్రమే ఇచ్చారన్నారు. అలాంటి సింగరేణిని, ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని, కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని, దాదాపు 7-8 జిల్లాల్లో అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు లాంటి సింగరేణిని, ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెసు, ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ 1,80,000 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 32% వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రి నిన్న బిల్డప్ ఇచ్చిండు, 33% ఇస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి, గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పిండ్రు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే, స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4,701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. చాలా విచిత్రం ఏంటంటే, నికర లాభం 4,701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1,551 కోట్లు కావాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా, చాలా విచిత్రంగా మరి కార్మికుడికి, ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4,701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1,551 కోట్లు, 1,551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు, మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు, మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేషియానికి పోయి, కానీ వాస్తవానికి ఇచ్చింది 16.9% మాత్రమే ఒప్పుకోవాలి. ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి. అయితే 4,700 కోట్లలో 33% అంటే 1,551 కోట్లు అనేది కరెక్ట్ అయితే, ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి 3,70,000 రూపాయలు అయితే మేము ఇస్తున్నది 1,90,000 మాత్రమే. 1,80,000 ఎగ్గొడుతున్నామని ఒప్పుకోవాలి. లేదా 33% ఇయ్యదలుచుకోలేదు, మేము 16.9% ఇస్తాం. కేసీఆర్ గారు 32 ఇచ్చినా మేము మాత్రం 16% ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి. ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది. సింగరేణి లాభాలలో కార్మికులకు 33% వాటాను ఇవ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిదియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 23న అన్ని బొగ్గు గన్లపై నల్ల బ్యాచీలు ధరించి విధులు నిర్వహిస్తామన్నారు. అలాగే 24న అన్ని ఏరియా కూడలలో ప్రభుత్వం సింగరేణి దిష్టిబొమ్మను దహనం చేస్తామన్నారు. 25న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. 26న బొగ్గు గన్లపై కార్మికుల సంతకాలను సేకరించి స్థానిక ఎమ్మెల్యేలకు పోస్టు ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. అలాగే సింగరేణి కార్మికులతో కలిసి హైదరాబాద్ సింగరేణి భవన్ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంచడం వలన 796 కోట్లు మాత్రమే కార్మికులకు రావడం వలన గత సంవత్సరం కంటే 20,000 రూపాయలు మాత్రమే అదనంగా అందరినీ కూడా చైతన్యవంతం చేసి వాళ్ళందరితోటి కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు అనగా 23వ తారీఖున ప్రతి బాయిలో, డిపార్ట్మెంట్లో, ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలతో, నిరసన చెగలతోటి
ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి తెలిసేటట్టు చేసేట కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అప్పటికి కూడా మా వాస్తవ ఏదైతే నెట్ ప్రాఫిట్ 4,701 కోట్ల రూపాయల మీద 33% అంటే 1,550 కోట్ల రూపాయలు పంచడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే సింగరేణి భవన్నే ముట్టడి చేసి హైదరాబాదులో మా లాభాల వాటను 4701 కోట్ల మీద సాధించేటట్టుగా కార్యాచరణ చేపడతా ఉన్నాం. దీంట్లో కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమంలో, ధర్నా కార్యక్రమంలో మా యొక్క పార్టీ నాయకత్వం కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనేటువంటిది కూడా తెలియజేస్తూ, దీన్ని చివరి వరకు కూడా మన లాభాల వాటను వాస్తవంగా ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని కూడా తెలియజేస్తాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమావేశానికి వచ్చిన వాళ్లు ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ ఎలా భావిస్తుందని ప్రశ్నించారు. అరకిపూడి గాంధీ విషయంలో ఇప్పటికైనా కాంగ్రెస్ వైఖరిని మార్చుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ అంతర్గత సమావేశం సాక్షిగా ఆ పార్టీ నేతలు చెప్తున్నవన్నీ సుద్దపూస మాటలని, ఆడుతున్నవన్నీ నాటకాలేనని తేలిపోయింది. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సహా ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కప్పుకున్న ముసుగు తొలగిపోయింది. న్యాయస్థానాల నుంచి, శాసనసభ నిబంధనల నుంచి తప్పించుకునేందుకే వీళ్లు నాటకాలు ఆడుతున్నారని స్పష్టమైంది. ఆదివారం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అయితే సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరయ్యారన్న ప్రశ్న తలెత్తుతుంది. కారగుర్తుపై గెలిచిన 4 ఎమ్మెల్యేలకు సీఎల్పీ సమావేశంలో చోటు కల్పించడంపై రాజకీయ ప్రముఖులే ముక్కున వేలేసుకుంటున్నారు. షేరిలింగంపల్లి నుంచి కారు గుర్తుపై గెలిచిన అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరటం, ఆయనను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ సర్కార్ నియమించడం తెలిసిందే. ఇది దుష్ట సంప్రదాయమని, ఆనవాయితీ ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష సభ్యుడికే ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తన ఇంటికి వస్తే భోజనం పెట్టి కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పటం, అనంతరం గాంధీ రౌడీ మూకను వెంటేసుకుని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనపై హత్యాయత్నం చేయటం తెలిసిందే. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పీఏసీ తొలి సమావేశంలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ సాంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ఎంపికతో పాటు కమిటీ కూర్పు కూడా అభ్యంతరకరంగా ఉన్నదని నిలదీశారు. అప్పుడు కూడా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పీకర్ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. అరకపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని శ్రీధర్ బాబు మరోమారు చెప్పుకొచ్చారు. గాంధీ సీఎల్పీ సమావేశాలకు హాజరు కావటం బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నాడని మరోసారి రుజువైందని, అధికార పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తి ప్రతిపక్ష సభ్యుడినని చెప్పుకుని పీఏసీ చైర్మన్ పదవి తీసుకోవటం గౌరవ శాసనసభను మోసం చేయడమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కలిసి శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చి స్పీకర్ ను తప్పుదోవ పట్టించారని స్పష్టం చేస్తున్నారు. స్పీకర్ కు ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అరకపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి హాజరైన వీడియోను మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్టు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎల్సీ మీటింగ్ జరిగిన హోటల్ షేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉందని, సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వచ్చారని, సీఎల్పీ మీటింగ్ కు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరిందన్నది నిజం. తాజాగా మాదాపూర్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి అరకపూడి హాజరవటం అదే స్పష్టం చేస్తుంది. శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రశ్నిస్తూ ట్యాగ్ చేశారు. శ్రీధర్ బాబు గారు ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు చాలిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు.
సామాన్యుడి గుండెల్లో హైడ్రా గుణపం దింపుతోంది. ఈ సర్కార్ మా సావుకొచ్చిందని బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి అమీన్పూర్ ప్రాంతాల్లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. కూల్చివేతలు వద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు స్థానికులు. హైడ్రా అధికారులు కాళ్లు పట్టుకుని మరీ వేడుకున్నారు. అయినా కూల్చివేతలు మాత్రం ఆగలేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా. హైడ్రా కూల్చివేతలు సామాన్యుల జీవితాలను ఆగం చేస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి, నల్ల చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లోని జనం నివాసం ఉంటున్న భవనాలను వదిలేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 16 షెడ్లను కూల్చివేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఆయా షెడ్లలో వ్యాపారం చేసుకుంటున్న వారికి జీహెచ్ఎంసీ అధికారులతో నోటీసులు అందజేశారు. తాజాగా జేసీబీ సహాయంతో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. నల్ల చెరువు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాల కూల్చివేతతో వ్యాపారస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ అనుమతులతోనే ఇక్కడ వ్యాపారాలను ఏర్పాటు చేశామన్నారు. లక్షలు పోసి మరీ వ్యాపారం ప్రారంభించామని, ఇప్పుడే హైడ్రా పేరిట అధికారులు వచ్చి కూల్చివేతలు చేయటం సరికాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవాళ్లం కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళలు సైతం కూల్చివేయొద్దంటూ హైడ్రా అధికారులను వేడుకున్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, ఇప్పుడు ఉన్న పలంగా కూల్చివేతలు చేయడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారి పట్ల దయ చూపాలని విజ్ఞప్తి కుకట్పల్లి నల్ల చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలతో బాధితులు రోడ్డు పాలయ్యారు. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న ప్రజలు జీవనాధారం కోల్పోయారు. అసలు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరీ ఇంత అన్యాయమా రేవంత్ అంటూ బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు అందరినీ కాల్చివేస్తోంది. తమను కూడా అందులోనే కాలబెట్టండంటూ ఓ మహిళా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం సామాన్లు కూడా తీసుకెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అధికారులు కర్కశంగా వ్యవహరించారంటూ మండిపడింది. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి. ఒక రోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేదే. ఒక రోజు ఇంట్లో తగలబెట్టేయండి. నన్ను ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక పూల కొట్టుకొని నిలబట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతి. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. 1వ తేదీనే జీతాలు చెల్లింపు అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. 3-9 నెలలుగా జీతాలు చెల్లింపు లేక ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితులు దాపరించాయి. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. 4 నుండి 9 నెలలుగా కాంగ్రెస్ సర్కారు వారికి వేతనాలు చెల్లించడం లేదు. ఇప్పటికే అందిన కాడికి అప్పులు చేయగా రాబోయే దసరా, దీపావళి పండుగలకు ఎలా వెళ్లదీయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. జీతాలు ఇవ్వండి మహాప్రభో అంటూ సర్కారును వేడుకొన్నా ఆలకించని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, హనారోరియం, కాంట్రాక్టు ప్రాతిపదికపై దాదాపు 1.50 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒక విభాగంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా వీరిని నియమించుకోగా, మరికొన్ని శాఖలు జిల్లాల వారీగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నాయి.
నెలలుగా జీతాలు అందక అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, సిఓఈల్లో, కళాశాలలో, స్పోర్ట్స్ అకాడమీల్లో అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, హనారోరియంపై వేల మంది పనిచేస్తున్నారు. సదరు సిబ్బందికి ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు వేతనాలను ఇప్పటికీ చెల్లించలేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, సెర్ఫ్, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, విఏఓలు, వాచర్లు ఇలా అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సగటున 4 నుండి 9 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. జీతాల కోసం అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్న విధంగా ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కాళ్లపై పడి జీతాలు చెల్లించాలని అక్కడి ఓ గేట్ ఆపరేటర్ వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా సర్కార్ ఏమాత్రం కనికరం చూపించని దుస్థితి నెలకొంది. చాలని జీతాలతో నెట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది నెల నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం తీరుతో మరింత మానసిక క్షోభకు గురవుతున్నారు. చాలా శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది గడువు జూన్ 31తోనే ముగిసింది. ఆయా శాఖల అధికారులు సదరు అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ రెన్యువల్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం మౌఖిక ఆదేశాలతోనే సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. అటు ప్రతిపాదనలు పట్టించుకోక, బకాయి వేతనాలు చెల్లించక ప్రభుత్వం నాంచుడు ధోరణి ప్రదర్శిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మానవీయ కోణంలో స్పందించి వేతనాలను విడుదల చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. ఫార్మాసిటీపై రాష్ట్ర ప్రభుత్వం డొంక తిరుగుడు వైఖరిని అవలంబిస్తోంది. ఫార్మాసిటీ ఉంటుందంటూ ఒకసారి చేపట్టలేమని మరోసారి ప్రకటిస్తూ గందరగోళం సృష్టిస్తోంది. ప్రాజెక్టును చేపట్టలేక వద్దని చెప్తే సేకరించిన రైతుల భూములు వెనక్కి ఇవ్వలేక రోజుకో మాట చెప్తోంది. ఫార్మాసిటీపై ప్రభుత్వ అధినేత కూడా 2 నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయనే 1-2 సార్లు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒకసారి ఫార్మాసిటీ, మరోసారి ఫార్మా విలేజ్, ఇంకోసారి జిల్లాలో ఫార్మా క్లస్టర్స్. ఇట్లా సీఎం వైఖరి కూడా మారుతూ వచ్చింది. మీడియా ముందు, కాంగ్రెస్ సభల్లో చెబుతున్న దానికి పొంతన ఉండటం లేదు. సీఎం వ్యాఖ్యల తర్వాత జిల్లాలోనూ ఫార్మా క్లస్టర్లకు ప్రక్రియ మొదలైంది. పలు చోట్ల భూసేకరణ కూడా కొనసాగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. అంటే ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నమాట నిజం. జిల్లాలో ఆ ప్రక్రియ కొనసాగుతుండటం నిజం. కానీ హైకోర్టుకు మాత్రం ప్రభుత్వం వేరే విధంగా చెప్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూమిని సేకరిస్తే ఆ భూమిని దానికోసమే వినియోగించాలి. మరో పని కోసమో, మరో ప్రాజెక్టు కోసమో ఆ భూములను వాడడానికి వీల్లేదు. ఒకవేళ ఫార్మాసిటీ రద్దు చేస్తే దానికోసం రైతుల నుంచి సేకరించిన 13,000 ఎకరాలను తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ ప్రభుత్వం రద్దును అధికారికంగా ప్రకటించలేకపోతుంది. మరోవైపు అక్కడ స్పోర్ట్స్ విలేజ్ కడతామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. దాంతో ఫార్మాసిటీయే లేనప్పుడు మా భూముల్ని వెనక్కివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన బయో ఏషియా వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నలువైపులా ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. 1000 నుంచి 2000 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 కోట్ల పెట్టుబడితో 10 ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటిని ఫార్మసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఏర్పాటు చేసేందుకు టీజీఐఐసిసి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతో తమ నుంచి సేకరించిన భూములను వెనక్కి ఇచ్చివేయాలని రైతులు కోరుతున్నారు. కొందరు రైతులు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ యథాప్రకారం కొనసాగుతుందని
రద్దు చేస్తున్నట్లు ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు శనివారం నివేదించింది. తెలంగాణ రాష్ట్రం ఔషధ ఉత్పత్తితో దూసుకుపోతోంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 వంతు మన రాష్ట్రం నుంచే వెళ్తున్నాయి. వ్యాక్సిన్ క్యాపిటల్ గా కూడా మన రాష్ట్రానికి పేరుంది. కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఈ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది. ఔషధ రంగంలో రాష్ట్రానికి ఉన్న సుస్థిర స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనికి అవసరమైన పర్యావరణ అనుమతులను కూడా సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే తలంపుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు తలపెట్టిన ఫార్మాసిటీపై రేవంత్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణమాఫీపై సర్కార్ తీరు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో రైతులంతా వీడియోలు చిత్రీకరించి సీఎంఓకు పంపుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాల్సిందేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాగు సర్వనాశనమైందంటున్న అన్నదాతలు కేసీఆర్ పాలనలో సంతోషంగా బతికామని చెబుతున్నారు. ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారోయిడా మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి నువ్వు ఆడుండి రుణమాఫీ చేసినావు అని అంటే మరి వీళ్ళ అకౌంట్లకి అయితే ₹1 రాలేదట, బ్యాంకులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. మీద పైసలు కూడా కట్టించుకున్నారట. మరి నువ్వు రుణమాఫీ చేసినట్టయితే ఆ పైసలు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులకు పోయినాయా, మరి ఇంకెవరైనా మధ్యలో కాకెత్తుకపోయిందా పిట్టెత్తుకపోయిందా చెప్పాలి సారు రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇంతమంది ఉన్నారేడా రుణమాఫీ కాని రైతులు. వీళ్ళందరికీ రుణమాఫీ చేసేదాకా మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనే హ్యాష్ ట్యాగ్ తోటి నీకు రోజు వేల మంది రైతులతోటి వీడియోలు పంపిస్తాం సారు. ఇప్పటికైనా రుణమాఫీ చేయాలి, ఈ రైతుల గోసగోసుకోవద్దు సారు. నువ్వు సిద్దిపేట జిల్లా దుబ్బాక డివిజన్ మిడిదొడ్డి మండల్ గ్రామం ధర్మారం. నా పేరు కుర్మ కరికెం ఐసేయ. మా బాధలు సారు రేవంత్ రెడ్డి మీ ఇంటికి రాలేదు, మేము 2 లక్షల రుణమాఫీ చేయమని మాకు 6 పథకాలు పెట్టమని మీరు ఇటు చుట్టూ తిరగలేదు. మా ఇంటి చుట్టూ తిరిగి కేసీఆర్ పెట్టిన పథకాలు ఇడిచిపెట్టి అవి ఓంగా మళ్ళీ 6 ఆములు ఇచ్చినావు. 6 ఆములన్నీ ముఖంతో ఏది మాకు నిర్ణయం చేసినావు. మాకు రుణమాఫీ రాలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇక్కడ సుమారు 200-300 మంది రైతులు ఉన్నారు. మరి నువ్వు రోజు టీవీలో కూర్చుండి రుణమాఫీ చేసినాం, మొత్తం అయిపోయింది, అందరికి 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి అక్కడ కూర్చొని నువ్వు చెప్తున్నావు. కానీ మేము ఇక్కడ ధర్మారం గ్రామం మిరుదొడ్డి మండలంలో ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారోయిడ మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి వాడు ఉండి రుణమాఫీ చేసిన వారంటే మరి వీళ్ళ అకౌంట్లకు అయితే ₹1 రాలేదట, బ్యాంకులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 3-4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చెన్నై టెస్ట్లో భారత్ అద్భుత విజయం సాధించింది. భారత బ్యాటర్లు, బౌలర్ల ఆల్రౌండ్ ఫర్
పర్ఫార్మెన్స్ పేరుతో బంగ్లాదేశ్పై 280 పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. సెంచరీతో పాటు 6 వికెట్లు తీసిన అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 2 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో గెలుపుతో 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సునాయాస విజయం సాధించింది. బ్యాటింగ్ లో సెంచరీతో పాటు బౌలింగ్ లో 6 వికెట్లు తీసి రాణించిన అశ్విన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కీలకమైన టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ కు ఫస్ట్ బ్యాటింగ్ అప్పగించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేయగా అశ్విన్ సెంచరీ, జడేజా, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అటు తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా సిరాజ్, జడేజా, ఆకాష్ దీప్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు. రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లా బౌలర్లపై టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. గిల్ 119, పంత్ 109 పరుగులు చేసి రాణించడంతో భారత్ 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మొత్తం మీద బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో అశ్విని ధాటికి బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్ట్ ఈ నెల 27న కాన్పూర్ వేదికగా జరగనుంది.